హాయ్ అలా అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మా పిల్లలు డాడీ దోశలు పోయి అని చెప్పేసి రాత్రి అంటే సరే తీరా అని చెప్పేసి దోశల పిండి అయితే నానబెట్టిన రాత్రి. ఇక పిండి నానబెట్టుకున్నప్పుడు అయితే ఒక్క బౌల్ మినపప్పుకు 2 బౌల్ రైస్ అయితే తీసుకున్నా నేను. తీసుకొని మిక్సింగ్ అయితే చేసుకుంటున్నా. ఇక పిండి మిక్స్ పడితే ఎట్లా చూడాలా, స్మూత్గా ఉండాలి, ఇట్లా మంచిగా మెత్తగా జారేటట్టు ఉండాలి పిండి. ఇక మిక్సింగ్ అయిపోయినాక మనం చట్నీ కోసం పల్లీలు కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి పల్లీలు వేయించుకొని మంచిగా పొట్టు మొత్తం తీసుకోవాలి. పొట్టు ఉంటే జర కలర్ అయితే చట్నీ చేంజ్ ఉంటుంది, అందుకనే పొట్టు మొత్తం తీసుకోవాలి. ఇక చట్నీ ప్రాసెస్ కూడా రెడీ అయిపోయింది. ఇక మనం దోశలు వేసి స్టార్ట్ చేద్దాము. ఇక దోశలు పోసే ముందు అయితే మనం ముందుగా దేవునికి మంచిగా దండం పెట్టుకోవాలి, ఎందుకంటే రౌండ్గా రావాలి, ఏం ఖరాబ్ కాకుండా ఉండాలి స్వామి అని చెప్పేసి. అనుకున్నట్టుగా దోశ అయితే మంచిగా రెడీగా వచ్చింది. ఫస్ట్ మనం పెనం మీద దోశ వేసుకున్నాక దాని మీద ఆయిల్ కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎలా ఉందిరా పిల్లలు అని చెప్పేసి సూపర్ ఉంది డాడీ అని చెప్తారు. రేపు కూడా ఇవాళ ఇదే ఏమంటారు. సరేలేండి చేద్దామని చెప్పేసి అన్న. ఓకే, ప్లీజ్ ఫాలో అండ్ లైక్ ద వీడియో.